జర్నలిస్ట్, సామాజిక వేత్త అని కూడా ఆయన అనొచ్చు. ఆయనే గోవింద్ నాగరాజు. ఈ నాగరాజు నాకు బాగా తెలుసు, ఒక 20 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలే కాకుండా బలహీన వర్గాల అభివృద్ధికి సంబంధించిన సేవా కార్యక్రమాలే కాకుండా ఆయన జర్నలిస్టుగా మరి ఒక యూట్యూబ్ ఆయన ప్రారంభించి ఎవరికైతే వార్తలు అవకాశం లేకుండా పోతుందో కొన్ని ఛానల్స్ ఇవ్వరు కొంతమందికి, అటువంటి వర్గాలకు అందరికీ కూడా వార్తలు ప్రచురణ చేయడంలో ఎంతో ఇంట్రెస్ట్ తీసుకుని పనిచేస్తున్నాడు. అందువల్ల జర్నలిస్టుగా కూడా మంచి పేరు వచ్చింది ఆయనకి. ఎక్కడో వరంగల్ గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చి ఉద్యోగ విరమణ చేసి ఇంకా చాలా సర్వీస్ ఉన్నది ఆయనకి. సేవా కార్యక్రమాలు చేయాలని అంబేద్కర్ స్ఫూర్తి తీసుకున్నాడు. అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యంతో ఈ సేవా కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాడు. ఆయనలో మరి సేవా కార్యక్రమాలకు అవసరమైనటువంటి సోషల్ కమిట్మెంట్ని నేను ఏనాటి నుంచో చూస్తూ ఉన్నాను. ఇటువంటి వ్యక్తికి ఈ రోజున దళిత రత్న అవార్డు ఇవ్వడం అనేది చాలా సమంజసంగా ఉందని, రైట్ పర్సన్కి రైట్ అవార్డు దొరికిందని నేను భావిస్తున్నాను. అతను ఇంకా సేవా కార్యక్రమంలో ముందుకు వెళ్ళాలని, అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని, త్యాగాన్ని, పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని నేను ఆశిస్తూ ఆయనకి అన్ని విధాలుగా నేను ఎప్పుడూ తోడ్పాటుతో ఉంటానని తెలియజేస్తున్నాను.